హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు రేడియోఫై. సో, ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేస్తూ డైరెక్ట్‌గా మన వాట్సాప్ బిజినెస్ యాప్‌లోకే మనకేవైతే బిజినెస్ యొక్క లీడ్స్ లేదా సేల్స్ ఉంటాయో అవి ఎలా తీసుకురావాలి? సో, దానికి రిలేటెడ్‌గా ఒక హై పెర్ఫార్మింగ్ యాడ్ క్యాంపెయిన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించైతే డీటెయిల్‌గా చూపిస్తా. ఓకేనా? సో, ముఖ్యంగా ఏంటంటే దీన్నే క్లిక్ టు వాట్సాప్ యాడ్ అంటాం. ఓకేనా? సో, డైరెక్ట్‌గా ఏంటంటే మన వాట్సాప్ బిజినెస్ యాప్‌లోకే మొత్తం ఏదైతే మీ బిజినెస్ రిలేటెడ్‌గా కావాల్సిన లీడ్స్ లేదా సేల్స్ ఉంటాయో స్ట్రెయిట్‌గా అయితే యాడ్ రన్ చేసి వాట్సాప్ బిజినెస్ యాప్‌లోకైతే తీసుకొస్తాం. ఓకేనా? సో, ఈ హై పెర్ఫార్మింగ్ యాడ్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలనేదైతే మీకైతే డీటెయిల్‌గా చూపిస్తా. సో, ఇదొచ్చేసరికి అన్ని రకాల బిజినెసెస్ వరకి యూజ్ అవుతుందండి. ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ వాళ్ళందరికీ యూజ్ అవుద్ది. ఓకేనా? సో, ఇప్పుడు ఎవరెవరికి వర్తిస్తుందంటే లైక్ లోకల్ బిజినెస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే. ఓకేనా? లోకల్ బిజినెస్ ఆర్ స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రీటైల్ స్టోర్ ఏదైనా క్లాతింగ్ స్టోర్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ స్టోర్ కావచ్చు, సమ్ ఫోటో ఫ్రేమ్ స్టోర్ కావచ్చు. ఏదైనా లోకల్ బిజినెస్ స్టోర్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత లోకల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి. ఓకేనా? లైక్ పెయింటర్స్ కావచ్చు, లేదా సమ్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్‌గా రిపేర్స్ వాళ్ళుంటారు చూడండి. ఎలక్ట్రానిక్ రిపేర్స్ లేదా అప్లయన్సెస్ రిపేర్స్ కూడా ఉంటారు. ఓకేనా? లైక్ ఇప్పుడు టీవీస్ కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఏసీ కావచ్చు ఇలాంటివి. సో, అండ్ అలానే ఇంకా అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో టెక్నీషియన్స్ కావచ్చు, ఇలా. ఆ తర్వాతొచ్చేసరికి క్లినిక్స్ కావచ్చు, అండ్ అలానే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు. లైక్ చిన్న స్కూల్స్ ఉంటాయి కదా! ప్లే స్కూల్స్ కావచ్చు, లేదా నార్మల్ స్కూల్స్ కావచ్చు, లేదంటే సమ్ ఎడ్యుకేషనల్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కావచ్చు. ఓకేనా? సో, వీళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలానే ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కావని, ఇలా అందరికి ప్రతి ఒక్క బిజినెస్‌కి యూజ్ అవుతుందండి. ఈవెన్ రియల్ ఎస్టేట్ కావచ్చు. ఓకేనా? రియల్ ఎస్టేట్ కావచ్చు. యాస్ట్రాలజీ వాళ్ళు కావచ్చు. ఇలా ప్రతి ఒక్క బిజినెస్ కేటగిరీ అందరికీ యూజ్ అయ్యే విధంగా అయితే ఈ క్యాంపెయిన్ అయితే మీకు బిల్డ్ చేసి చూపిస్తా. ఓకేనా? సో, ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ బిజినెస్ అండ్ సర్వీసెస్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో, ఈ క్లిక్ టు వాట్సాప్ యాడ్ అనేది. ఓకేనా? సో, ముఖ్యంగా ఏంటంటే క్లిక్ టు వాట్సాప్ యాడ్ యూజ్ చేసేటానికైతే కొన్ని మనమైతే చూడాల్సినుంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీ వాట్సాప్ బిజినెస్ యాప్ ఏదైతే ఉందో ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే రిక్వైర్మెంట్ వచ్చేసరికి వాట్సాప్ బిజినెస్ యాప్ అయితే కంపల్సరీ కావాలి. ఓకే. మీ ఫోను నంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ బిజినెస్ యాప్‌లోనైతే రిజిస్టర్ అయ్యుండాలి. ఓకేనా? నార్మల్ వాట్సాప్‌లో కాదు. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో అయితే రిజిస్టర్ అయ్యుండాలి. అండ్ ఆ తర్వాత ఏదైతే వాట్సాప్ బిజినెస్ మీరు రిజిస్టర్ చేశారో దాంట్లో కంప్లీట్ ప్రొఫైల్ ఇన్ఫో అనేది డీటెయిల్‌గా ఫిల్ చేసి ఉంచాలి. ఓకేనా? ఓకేనా? 100% కంపల్సరీ మీరైతే ఫిల్ చేసుంచాలి. ఓకే. లైక్ మీ ప్రొఫైల్ పిక్చర్ కావచ్చు, బిజినెస్ నేమ్ కావచ్చు, అడ్రెస్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ఆ తర్వాత వెబ్‌సైట్ లింక్ గాని, సోషల్ మీడియా ప్రొఫైల్స్ గాని, ఏమైతే మొత్తం డీటెయిల్స్ ఉంటాయో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా అయితే మీరైతే ఫిల్ చేసుంచాలి. ఓకేనా? అండ్ మూడోదొచ్చేసరికి మీరు వాట్సాప్‌లోని టూల్స్‌లోకి వెళ్ళండి. రైట్ సైడ్ కిందనుంటది టూల్స్ సెక్షను. కిందకి వెళ్తే గనక కస్టమర్స్ యాక్టివిటీ అని ఉంటది. ఓకేనా? యువర్ కస్టమర్స్ యాక్టివిటీ అని ఒక ఆప్షన్ ఉంటది. ఓకే. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత డేటా షేరింగ్ అని ఒక ఆప్షన్ ఉంటది యాక్చువల్‌గా. సో, అదేంటంటే ఆఫ్‌లో ఉంటది డిఫాల్ట్‌గా. ఓకేనా. దాన్నేం చేస్తారంటే ఆన్ చేయండి. ఓకేనా. దాన్ని ఆన్ చేసుకోండి. అదేంటంటే ఏదైతే మనం వాట్సాప్‌లోని లేబుల్స్ ఆప్షన్ యూజ్ చేసి ప్రతి ఒక్క కన్వర్జేషన్ ఏదైతే వస్తుందో వాళ్ళందరికీ లేబుల్స్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూ కస్టమర్ అని కావచ్చు. ఓకే. అండ్ అలానే పెండింగ్ పేమెంట్ గాని, లేదా ఆర్డర్ సమ్ ఆర్డర్ కంప్లీట్ అని గాని, ఇలా కొన్ని మల్టిపుల్ స్టేటసెస్ అయితే ఉంటాయి మనకి లేబుల్స్. ఓకేనా? ఈ లేబుల్స్‌ని మనం ఏం చేస్తామంటే ప్రతి కన్వర్జేషన్ ఎప్పుడైతే మనకొక చాట్ ఓపెన్ అవుతుందో పలానా కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్గానిక్‌గా కావచ్చు, లేదా యాడ్స్ ద్వారా అయినా సరే మనకి ఎప్పుడైతే ఒక కన్వర్జేషన్ ఓపెన్ అవుతుందో ప్రతి కన్వర్జేషన్‌కి కూడా ఫస్ట్ వచ్చిన వెంటనే న్యూ కస్టమర్‌ని అయితే ఎనేబుల్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు ఆర్డర్ చేశారనుకోండి, ఆర్డర్డ్ అని చెప్పి పెట్టండి.
పెండింగ్ పేమెంట్ అయితే పెండింగ్ పేమెంట్, పేమెంట్ అయితే పేమెంట్ కంప్లీట్ అని చెప్పి ఒక స్టేటస్ పెట్టుకుంటారు. ఒకవేళ కంప్లీట్‌గా ఆర్డర్ ఫుల్‌ఫిల్ అయిపోయి డెలివరీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందనుకోండి, ఆర్డర్ కంప్లీట్‌లో పెట్టుకోండి. సో, ఎప్పుడైతే మీరు ఈ లేబుల్స్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి డీటెయిల్‌గా ప్రతి చాట్‌కి మీరు లేబుల్‌ని అటాచ్ చేస్తారో, ఆ డేటా అనేది మన మెటా డాష్‌బోర్డ్‌లోకైతే వెళ్తుంది. ఓకేనా? ఇది మెటా డాష్‌బోర్డ్‌లోకైతే పాస్ అవుతుందనమాట. మన యాడ్ అకౌంట్‌లోకి. ఓకేనా? అందుకని చెప్పే ఈ ఆప్షన్‌నయితే నేనైతే మీకు ఆన్ జేసుకోమని జెప్పా. ఎవరు కస్టమర్ యాక్టివిటీలోకి వెళ్తారు. అక్కడ డేటా షేరింగ్ అని ఉంటది. ఆఫ్‌లో ఉంటది ప్రెజెంటు. దాన్ని మీరేం జేస్తారంటే ఆన్ జేస్తారు. ఓకేనా? సో, ఇది ఆన్ చేయడం వల్ల ఏంటంటే, మన వాట్సాప్ బిజినెస్ యాప్‌లో ఏదైతే కన్వర్జేషన్స్‌కి మనం లేబుల్స్ ఇస్తున్నామో, ఆ లేబుల్స్ డేటా అనేది మెటా డాష్‌బోర్డ్‌కైతే పాస్ అవుతుంది యాడ్ అకౌంట్‌లోకి. సో, అల్టిమేట్‌గా ఆ రిలేటెడ్ యూజర్స్‌నే మనకు తీసుకురావడానికైతే ట్రై చేస్తుంది. సో, ఇలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, ఇది మీరు ఎనేబుల్ చేసి యూజ్ చేయండి. ఓకేనా? సో, ఇక స్ట్రెయిట్‌గా అయితే మెటా డాష్‌బోర్డ్‌లోకైతే యాడ్ అకౌంట్ డాష్‌బోర్డ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఓకే. సో, బేసికల్‌గా ఏంటంటే, ఇది నా ఒక డెమో యాడ్ అకౌంట్ అండి. సో, దీంట్లో అయితే నేను ప్రెజెంట్ మీకు ఒక వాట్సాప్ క్లిక్ టు వాట్సాప్ యాడ్ ఎలా బిల్డ్ చేయాలనే దాని గురించి అయితే మీకు చూపిస్తా. ఓకేనా? సో, ముఖ్యంగా ఏంటంటే, యాడ్ డాష్‌బోర్డ్ వచ్చేసరికి ఇలా ఉంటది. యాడ్ డాష్‌బోర్డ్‌లో వచ్చేసరికి మీకు ఐడియా ఉండే ఉంటది. క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్ అని 3 లెవెల్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే క్యాంపెయిన్స్, ఆడియన్సెస్ ఓకేనా? సో, ముందుగా ఏం చేస్తానంటే ఆడియన్సెస్‌లోకి వెళ్ళిపోదాం. ఆడియన్సెస్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తానంటే మనకి సేవ్డ్ ఆడియన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో, మీరిక్కడ ఏం చేస్తారంటే మీ బిజినెస్ ఏదైనా అనవసరం అండి. సో, అందరికి యూజ్ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ సేవ్డ్ ఆడియన్స్ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలుగు స్టేట్స్ కదా! సో, మీది ఒకవేళ స్టేట్ లెవెల్ బిజినెస్ అనుకుంటే గనక 2 స్టేట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీది లోకల్ బిజినెస్ అనుకోండి. సో, మీ సిటీ లిమిట్స్ వరకే ఉంటది అనుకుంటే, సో, మీ సిటీ లిమిట్స్ వరకు లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో సిటీలోనే ఒక చిన్న రెస్టారెంట్ అనుకోండి. లేదా సమ్ చిన్న షాపు. సో, మీ సిటీ కిలోమీటర్స్ వచ్చేసరికి ఒక సంథింగ్ 30 40 కేఎం ఉంది. కాకపోతే మీ షాపు లేదా హోటల్ ఏదైనా ఉందనుకుంటే దానికి మోస్ట్‌లీ ఎంత వరకు ఆడియన్స్ ఉంటారు? మోస్ట్‌లీ ఒక 5 కేఎం రేంజ్ వరకు వస్తారు. 3-5 కేఎం మహా అయితే ఇంకొక 6 కేఎం వరకు మనకైతే సరౌండింగ్స్‌లో ఉన్న పీపుల్ అయితే మన దగ్గరకి వస్తుంటారు కాబట్టి, ఆ క్షణంలో ఏం చేస్తారంటే, మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదైతే ఉంటదో మ్యాప్స్‌లో సెలెక్ట్ చేసి దాని చుట్టూ సరౌండింగ్స్ కిలోమీటర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. లేదు మీరు సిటీ వైడ్ మీరు డెలివరీ ఇస్తారు లేదా వచ్చి కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే గనక, అప్పుడు మీరు సిటీ లెవెల్‌లో పెట్టుకుంటారు. మోస్ట్‌లీ హోమ్ డెలివరీ ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ సిటీ లిమిట్స్ పెట్టుకుంటారు. ఇంకా కాదు అనుకుంటే మీరు స్టేట్ లెవెల్‌లో పెట్టుకుంటానన్నా, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పెట్టుకుంటానన్నా, లేదా నేషనల్ లెవెల్‌లో పెట్టుకుంటానంటే గనక స్ట్రెయిట్‌గా మీరైతే ఆ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్‌లో ఏం చేస్తానంటే ఫస్ట్ ఆడియన్స్ నేమ్ ఇవ్వాలి. సో, నేమ్ ఏం చేస్తానంటే నేను మోస్ట్‌లీ ఏంటంటే బ్రాడ్ టార్గెటింగ్‌నయితే యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్రాడ్ క్యాంపెయిన్ అని షార్ట్‌కట్‌లో బీసీ అని పెట్టుకుంటాను. ఓకే. అండర్ స్కోర్ గాని లేదంటే మీరు పైప్ సింబల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? అదేం ప్రాబ్లమ్ లేదు మీకు నచ్చినట్టుగా. ఇక్కడ స్పేసింగ్ కోసం అర్థం అవ్వటానికి అక్కడ డివైడ్ చేయడం కోసమని అండర్ స్కోర్ గాని, పైప్ సింబల్ గాని యూజ్ చేయండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఓన్లీ లోకల్ బిజినెస్ అనుకోండి. హైదరాబాద్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను. హైదరాబాద్ సిటీ కోసం అనుకుంటే గనక హైదరాబాద్ సిటీ అని పెడతాను. లేదు అనుకుంటే మొత్తం ఆంధ్ర, తెలంగాణ అనుకోండి. అప్పుడేం చేస్తాను ఏపీ అండ్ టీఎస్ అని పెట్టేసుకుంటా. ఓకేనా? ఆ తర్వాత మన బిజినెస్ ప్రొడక్ట్ లేదా సర్విస్ ఏదైతే ఉందో, సో, దాన్ని యూజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎలక్ట్రానిక్ ఐటెమ్ అనుకోండి 18 ఇయర్స్ నుంచి అందరూ యూజ్ చేసేవాళ్ళుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్ అనుకోండి 25+ ఎవరైతే ఏజ్ ఉంటారో 25+, 27, 25 గాని 27 కన్నా ఎక్కువ లేదా 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతేనే ప్రాపర్టీని పర్చేస్ చేయగలరు. సో, అక్కడ పర్చేసింగ్ పవర్‌ని బట్టి మన ఏజ్ గ్రూప్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. మీ బిజినెస్‌ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్లాతింగ్ ఇండస్ట్రీ అనుకోండి. ఫుట్‌వేర్ గాని, క్లాతింగ్ అయితే గనుక 18+ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్‌పెన్సివ్ క్లాతింగ్ సెక్షన్ అనుకోండి. అంటే ప్రీమియం క్లాతింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 3000, 2000, 5000, 10,000 ఈ రేంజ్‌లో ప్రొడక్ట్ వాల్యూ ఉందనుకుంటే గనక 25+ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వితిన్ 1500 లోపల 2000 లోపలే లైక్ 300 లేదా 500, 800 లేదా సంథింగ్ 1200, 1500 ఆ రేంజ్‌లో అనుకుంటే గనక మీరు 18+ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ప్రొడక్ట్ లేదా సర్విస్ ఏదైతే ఉందో దాని ప్రైస్ వాల్యూ పైనే బేస్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్ ఎవరు బేర్ చేయగలరు? ఎవరు పర్చేస్ చేయగలరు? ఎంప్లాయీసే కదా! సో, మోస్ట్‌లీ ఏంటంటే 25+ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే కొనగలరు. అదే ఇప్పుడు మీ స్టూడెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటే గనక మీకు 18 ఇయర్స్ వాడు రూ. 2000 పెట్టి కొనలేడు కదా! పాకెట్ మనీ ఉంటే ఎవడో కొంటాడేమో గానీ అందరూ కొనలేరు కదా! సో, ఇక్కడేంటంటే మీ ప్రొడక్ట్ వాల్యూని బట్టి మీ ఏజ్ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈవెన్ ఇప్పుడు హెల్త్ క్లినిక్స్ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గాని లేదా స్కిన్ కేర్ ఉంటాయి.
సో వాళ్ళది ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్స్ కొన్నుంటాయి. సో ఆ ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్స్ కూడా మళ్ళీ మోస్ట్‌లీ 25+ ఆడియన్స్‌కి అయితే యూజ్ అవుతుందనమాట. ఓకే. అలా. అండ్ అలానే మీ ప్రొడక్ట్స్ ఓన్లీ మేల్‌కా లేదా ఫీమేల్‌కా? సో లేదనుకుంటే మొత్తం రెండిటికి యూజ్ అవుతుంది అంటే గనక మేల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రకంగా మనం ప్లాన్ జేసుకోవాలి. సో ప్రెజెంట్ నేనేం జేస్తానంటే జనరల్ ప్రొడక్ట్ అనుకుందాం. సో నేను 18+ ఆడియన్స్ అయితే పెట్టేసుకుంటాను. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కాబట్టి నేనిక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు. ఇన్ కేస్ ఓన్లీ మేల్ గాని లేదా ఓన్లీ ఫీమేల్ అయితే గనక ఎఫ్ అని పెట్టేసుకుంటాను. అసలు ఈ నేమింగ్‌లో ఏంటండి ఇది అని మీకు డౌట్ రావచ్చు. ఇదేంటంటే ఇక్కడ నేమ్ ఎందుకంటే ఇంత డీటెయిల్‌గా ఇస్తున్నానంటే, ఈ నేమ్ ఏదైతే ఉందో మీరు చదవగానే లోపలున్న ఆడియన్స్ కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్‌గా అర్థమైపోవాలి. అంతేగాని దాన్ని ప్రతిసారి మీరు ఓపెన్ చేసి అందులో ఏమి ఆడియన్స్ ఇచ్చానో, ఏం టార్గెటింగ్ ఇచ్చానని చెప్పి ఎతుక్కోవాల్సిన అవసరం లేకుండా స్ట్రెయిట్‌గా నేమింగ్‌లోనే షార్ట్‌కట్‌లో మనం పెట్టేసుకుంటే, ఆ నేమ్‌ని చూడగానే లోపల ఉన్న కంటెంట్ అయితే మీకు అర్థమైపోవాలన్నమాట. అందుకని నేను అలా చెప్తాను. ఓకేనా? సో, ప్రెజెంట్ నేనేం చేస్తానంటే ఓన్లీ ఫీమేల్ అనుకుందాం. సో, ఎఫ్ అని పెట్టేసుకున్నా. సో, నెక్స్ట్ ఏం చేస్తాను ఇంకా ఫర్దర్‌గా ఏమైనా ఒకవేళ కస్టమ్ ఆడియన్సెస్ ఉన్నాయి. వాటిని ఏమైనా ఇంక్లూడ్ గాని, ఎక్స్‌క్లూడ్ గాని చేశాననుకోండి. సో, దాన్ని కూడా నేనిక్కడ మెన్షన్ చేయొచ్చనమాట. ఎక్స్‌క్లూడెడ్ సమ్ కస్టమ్ ఆడియన్స్ అని చెప్పి అది కూడా రాసుకుంటాను. లేదు ప్రస్తుతానికైతే అది లేదు కాబట్టి నేను వదిలేస్తాను. ఓకేనా? సో, ఇదనమాట. సో, బ్రాడ్ క్యాంపెయిన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ 18+ ఆడియన్స్ ఓన్లీ ఫీమేల్ అని చెప్పి అనుకున్నా. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ వద్దాం ఇక్కడ. లొకేషన్స్ చూడండి. సో, లొకేషన్‌లో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నేను ఏపీ, తెలంగాణ కదా! సో, నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకుంటాను స్ట్రెయిట్‌గా. ఓకే. సో, చూడండి. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్ ఏం జేస్తారు? జనరల్‌గా హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి. హైదరాబాద్ అని సెలెక్ట్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ ఇక్కడ 40 కేఎం రేంజ్ వచ్చింది. యూజువల్‌గా ఇదేంటంటే మీకు మినిమమ్ లేదా మాక్సిమం 80 కేఎం వరకు ఉంటది. సో, ఈ కిలోమీటర్ రేడియస్ వరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ రేంజ్‌లో అయితే మీరైతే యాడ్ రన్ చేసుకోవచ్చనమాట. అందుకు. ఓకేనా? సో, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటారు ఎన్ని కిలోమీటర్స్ రేంజు అనేది. లేదు నాకు సిటీ మొత్తం అనుకుంటే గనుక కరెంట్ సిటీ ఓన్లీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మోస్ట్‌లీ కరెంట్ సిటీని సెలెక్ట్ చేసుకోండి. సరౌండింగ్స్ అంతా కవర్ అవుతాయి. ఓకేనా? ఇలా అనమాట. లేదు హైదరాబాద్ కాదండి. నాది హైదరాబాద్‌లో స్పెసిఫిక్ లొకేషన్ ఉంది. దాని చుట్టూ ఒక 2 కిలోమీటర్సే నాకు కావాలి అన్నారనుకో, అప్పుడేం జేస్తారు? మీ లొకేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా పిన్ పాయింట్ తీయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ ఉందనుకుందాం. ఓకే. ఇక్కడ డ్రాప్ పిన్ అని ఉంది చూసారా? దీనిపైన క్లిక్ చేయండి. ఎక్కడైతే మీ లొకేషనో ఆ లొకేషన్ పైన డ్రాప్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు డ్రాప్ చేసాం కదా! సో, ఇప్పుడేం జేస్తారు? సో, చూడండి లొకేషన్ ఎగ్జాక్ట్ సరిపోయింది. ఓకేనా? చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా? ఇప్పుడు సరిపోయిందనుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి మినిమమ్ కిలోమీటర్స్ చూపిస్తుంది చూసారా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కేఎం రేడియస్ అనుకోండి. అప్పుడు ఆ లొకేషన్ నుంచి చుట్టూ 5 కేఎం రేడియస్ ఏదైతే ఉందో అక్కడ వరకే టార్గెట్ చేస్తుంది. ఓకేనా? ఒకవేళ 3 కేఎం అనుకోండి. ఇంకా చూడండి తగ్గింది సర్కిల్. ఇప్పుడు అదే నేను 10 కేఎం చేశాననుకో, ఇక్కడ చూడండి సర్కిల్ పెరిగింది చూసారా? సో, ఇలా అనమాట. మీరు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ తీసి అక్కడి నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదనమాట. ఇప్పుడు నేను తెలంగాణ అయితే పెట్టేస్తాను మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు ఇంకొక లాజిక్ ఉంది. ఇప్పుడు నేను ఆంధ్ర, తెలంగాణ సెలెక్ట్ చేశాను. కాపోతే అందులోంచి హైదరాబాద్ లొకేషన్‌లో చూపించకూడదనుకుంటున్నా. అప్పుడేం జేయాలి? సో, ఇప్పుడు తెలంగాణ అని అనేటప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని సిటీస్‌ని ఇంక్లూడ్ అవుతాయి. అవునా? కాదా? అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇందులో హైదరాబాద్‌కి మాత్రం నేను తీసేయాలనుకుంటున్నా. అప్పుడేం జేస్తారు? ఇక్కడ ఎక్స్‌క్లూడ్ సెలెక్ట్ చేయండి. హైదరాబాద్ పైన సెర్చ్ చేయండి. ఓకేనా? సో, హైదరాబాద్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ సిటీ లిమిటా లేదంటే 10 కిలోమీటర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను మోస్ట్‌లీ సిటీ పెట్టేసుకుంటా. సో, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే తెలంగాణ మొత్తం చూపిస్తది. కాపోతే హైదరాబాద్ మాత్రం చూపించదు. దాన్ని ఎక్స్‌క్లూడ్ చేసేసామనమాట. ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రీచ్ మోర్ పీపుల్ లైక్లీ టు రెస్పాండ్ టు యువర్ యాడ్స్ అని ఉంది కదా! దీన్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవాలి. ఓకే. అది మీ బిజినెస్ లేదా సర్విస్ ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ వాడినే. సో, హైదరాబాద్‌లో ప్రెజెంట్ ఉంటున్నాను. ఓకేనా? అప్పుడు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరికీ యాడ్ చూపిస్తది. ఓకేనా? సో, ఇప్పుడు ఇదే కేస్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే హైదరాబాద్ వాడినే. కాకపోతే ప్రెజెంట్ నేను ఢిల్లీలోనో లేదంటే అమెరికాలో ఉన్నాననుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంది. హైదరాబాద్ వాడినే. కాపోతే బయట ఎక్కడో ఉంటున్నా. కాబట్టి నాకు కూడా ఇప్పుడు యాడ్ చూపించాలా? వద్దా అని. సో, మీకు ఒకవేళ నేను ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తూ ఉంటాననుకో, అప్పుడు మీ వస్తువు నాకు మీ ప్రొడక్టో లేదా సర్విస్ ఏదైతే ఉందో అది నాకు యూజ్ అవుతదంటే నేనొచ్చినప్పుడు కొనే ఛాన్సెస్ ఉన్నాయంటే మీరు చూపించొచ్చు. ఒకవేళ నేనెప్పుడు హైదరాబాద్‌లో వాడినే కాపోతే అమెరికాలో సెటిల్ అయిపోయాను. ఎప్పుడో 1 ఇయర్, 2 ఇయర్స్‌కి వస్తాననుకోండి. అటువంటప్పుడు నాకు చూపించిన వేస్టే కదా! ఎందుకంటే నేనెప్పుడో పుణ్యానికొకసారి వస్తాను.
మీ ప్రోడక్ట్‌తో, సర్వీస్‌తో నాకు పని లేదు. అప్పుడు చూపించిన డబ్బులు వేస్టే కదా! సో, అటువంటి కేస్‌లో మీరు ఆఫ్ చేయొచ్చు. మరి ఎవరికి యూజ్ అవుతది అని మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఓకే. సో, ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా వస్తూ వెళ్తూ ఉంటారో వాళ్ళకి చూపిస్తే ఓకే. వాళ్ళ ద్వారా మీకు ఎప్పుడైనా ఫర్దర్‌గా సేల్ వచ్చే అవకాశం ఉంటది. ఓకేనా? సో, అటువంటప్పుడు మీరు సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఓకేనా? ఇంకొకటేంటంటే ట్రావెలింగ్ బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో టూర్ ఆపరేటర్స్ గాని, ట్రావెల్ బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యూజ్ అవుతది. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఢిల్లీలో ఉంటున్నాను. నేను ఢిల్లీ వాడిని అనుకుందాం. ఓకే. ఇప్పుడు నాకు హైదరాబాద్ ఒకసారి సైట్ విజిట్ చేద్దాం అనుకుంటున్నా. ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తాను, హైదరాబాద్ రిలేటెడ్‌గా సెర్చ్ చేస్తూ ఉంటా. సో, అల్టిమేట్‌గా ఏంటంటే హైదరాబాద్‌లో ఎవరైతే ట్రిప్ ప్లానర్స్ ఉంటారో లేదా టూర్ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళ యాడ్స్ అనేవి నాకు ఢిల్లీలో కనిపిస్తది. అప్పుడు నేనేం చేస్తాను, ఓకే. హైదరాబాద్‌లో తిరగడానికి ఈ క్యాబ్ ఏజెన్సీయో లేదంటే టూర్ ఏజెన్సీయో ఉంది. సో, వాళ్ళ యాడ్ కనిపించింది. నేను వాళ్ళతో కాంటాక్ట్‌లోకొచ్చి డేట్స్ ఏవైతే ఉంటాయో అవి బుక్ చేసుకుంటా. ఈవెన్ హోటల్స్ కావచ్చు, లైక్ అకామిడేషన్ రిలేటెడ్‌గా ఎవరైతే డార్మెటరీస్ కావచ్చు, లేదా లాడ్జెస్ కావచ్చు, లేదా 3 స్టార్ కావచ్చు. ఇలాంటి హోటల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి కూడా యూజ్ అవుతది. ఎందుకు? ఎవరైతే ఇప్పుడు ఢిల్లీలోనో, బెంగాల్‌లోనో ఎక్కడో కోల్‌కతాలోనో లేదంటే చెన్నైలో ఉన్నవాడు హైదరాబాద్‌కొచ్చేటప్పుడు ఈ పర్టిక్యులర్ హోటల్‌లోకి వెళ్దాం అని చెప్పి ఒక ఐడియా ఉంటది. మన యాడ్ చూసిన తర్వాత. అందుకని చెప్పి అలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ అవుతది కాబట్టి అటువంటప్పుడు మీరు ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇప్పుడు క్లినిక్ ఉందా? ఓకే. క్లినిక్ వాడికి ఇప్పుడు బయటున్న వాడికి చూపించినా యూజ్ లేదు. ఎందుకంటే వాడు ఇక్కడ లేడు కదా! సో, అటువంటి కేస్‌లో ఆఫ్ చేసేస్తాం. ఈవెన్ లోకల్ స్టోర్ వాడికి కూడా అవసరం లేదు. ఆఫ్ చేసేయొచ్చనమాట. అందుకని ఇక్కడ ప్రెజెంట్ నేనేం చేస్తానంటే ఆఫ్ చేస్తా. మీ బిజినెస్ లేదా ప్రొడక్ట్ ఏదైతే మీ బిజినెస్ లేదా సర్వీస్ ఉందో దాన్ని రిలేటెడ్‌గా ఆలోచించండి. ఒకవేళ యూజ్‌కి అవుతుంది అంటే గనక అటువంటి కేస్‌లో మీరు ఎనేబుల్ చేసుకోండి లేదా ఆఫ్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ గ్రూప్ అండి. ఏజ్ గ్రూప్‌లో వచ్చేసరికి మినిమమ్ 18 సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ లో టికెట్ అయితే. ఒకవేళ ప్రీమియం సర్వీస్ ప్రొడక్ట్స్ అనుకోండి మీరు 25+ సెలెక్ట్ చేసుకోండి లేదా 30+ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ప్రెజెంట్ నేను 18 ఉంచుతున్నాను. అప్పర్ లిమిట్ వచ్చేసరికి 65 వరకు ఉంటది. సో, నేను 65కి వదిలేస్తాను. ఇన్ కేస్ మీరు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఉంటాయి. మొబైల్స్ లేదంటే యాక్సెసరీస్ ఉంటాయి. అటువంటివనుకోండి 18-35 వరకు యూజ్ అవుతది. ఓకే. ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, మాక్సిమం అయితే 45 లేదా 50 వరకే వర్తిస్తది కాబట్టి అప్పుడు మీరు 50 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, 50-65 పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి మోస్ట్‌లీ 65+ అయితే నేను అలా వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ ఎవరికి యూజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మన యాడ్ అనేది చూపిస్తది కాబట్టి ఇంకా ఏజ్ గ్రూప్‌తో పెద్ద పని లేదు. సో, నేనైతే వదిలేస్తాను ఓపెన్‌గా. ఓకేనా? అంటే అది మీ సిట్యుయేషన్‌ని బట్టి అన్నమాట. రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు జెండర్ వచ్చేసరికి ఆలా లేదంటే మెన్నా, వుమెనా. సో, నేను ప్రెజెంట్ ఈ క్యాంపెయిన్ వచ్చేసరికి వుమెన్ అనుకుంటున్నాను కాబట్టి వుమెన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజెస్ అండి. ఈ లాంగ్వేజ్‌లో చాలామంది ఏం చేస్తారంటే నా తెలుగు యాడ్ కదా! సో, తెలుగు పీపుల్‌కే చూపించాలని చెప్పి తెలుగు అని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇదైతే పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు వదిలేసేయొచ్చు ఓపెన్‌గా. ఓకేనా? ఎందుకంటే ఎవరైతే మనం ఇప్పుడు మీరు తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, లేదంటే బెంగాలీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఏదైతే లాంగ్వేజ్ పైన ఒక కంటెంట్‌ని ప్రిపేర్ చేశారో, ఆ రిలవెంట్ ఆడియన్స్‌కే చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు యాడ్ ప్రిపేర్ చేశానంటే, నేను తెలుగు వాడినే కాబట్టి నాకు తెలుగు కంటెంట్ నేను ఎక్కువగా చూస్తూ ఉంటా. అవునా? సో, ఆటోమేటిక్‌గా మీ తెలుగు కంటెంట్ నాకొస్తది. అంతే. ఇప్పుడు నేను హిందీ వాడిని అనుకోండి ఎగ్జాంపుల్ నేను మరాఠీనో లేకపోతే హిందీనో లేదంటే సమ్ ఆహ్, తమిళో అనుకోండి. సో, ఇప్పుడు నేనేం చేస్తాను నాకు తెలుగు కొంచెం కొంచెం రావచ్చు లేదా ఫుల్‌గా అయినా రావచ్చు. ఓకేనా? అటువంటప్పుడు నేనేం చేస్తాను తెలుగు కంటెంట్ చూస్తూ ఉంటాను కదా! సో, అలాంటప్పుడు కూడా నాకైతే ఈ కంటెంట్ చూపిస్తది మీ లాంగ్వేజ్‌ది. సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన పనైతే ఏం లేదు. ఓకేనా? ఇంకొకటి ఇప్పుడు నాకు తెలుగు రాదు. కానీ తెలుగు వీడియోస్ ఇలాంటివి చూస్తూ ఉంటా. ఎలా చూస్తాను? కొంతమంది సబ్‌టైటిల్స్ పెడుతుంటారు కదా ఇంగ్లీష్‌లో. సో, ఆ సబ్‌టైటిల్స్ చూస్తూ కూడా నేను మేనేజ్ చేస్తూ ఉంటాను కాబట్టి, అటువంటప్పుడు కూడా చూపించే అవకాశం ఉంటది. సో, అందుకని మీరేం చేస్తారంటే ప్రతి వీడియోలో కూడా వీడియో కంటెంట్‌ని ప్రిపేర్ చేయండి. ఓకే. ప్రతి వీడియోస్‌లో కూడా సబ్‌టైటిల్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఎక్కడైతే లాంగ్వేజ్ రాని వాళ్ళుంటారో వాళ్ళకి యూజ్ అవుతది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎవరైతే ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటారో మీటింగ్స్‌లో గాని లేదా సైలెంట్ ఎన్విరాన్మెంట్ లొకేషన్స్‌లో ఉండేటప్పుడేంటంటే వాళ్ళు మ్యూట్ చేసేసి వీడియోని చూస్తూ ఉంటారు కాబట్టి సబ్‌టైటిల్స్ చదువుతారనమాట. సో, అలా యూజ్ అవుతది వాళ్ళకి. అర్థమవుతుంది కంటెంట్ అనేది. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మన లాంగ్వేజ్ ఎలానో మెటా ఏఐకి అర్థమవుతది. మన రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో తెలుగు, హిందీ, తమిళ్ ఏవేవి ఉన్నాయో వాటిని రీజనల్ లాంగ్వేజెస్ అంటాం. సో, ఇవి ఆటోమేటిక్‌గా మెటా ఏఐకైతే అర్థమవుతది. కాకపోతే ఎక్కడైనా అర్థం కాని పదాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే, మన ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ వల్ల మోస్ట్‌లీ 100% వరకు తనకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అల్టిమేట్‌గా టార్గెటింగ్ అనేది కరెక్ట్‌గా చూసుకుంటది మెటా ఏఐనే. ఓకేనా? సో, దానికి కూడా యూజ్ అవుతది కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ పెట్టడానికైతే ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్ టార్గెటింగ్.
ఈ డీటెయిల్ టార్గెటింగ్ వచ్చేసరికి ఓపెన్‌గా వదిలేస్తామండి. ఏమి సెలెక్ట్ చేయం. యాక్చువల్‌గా డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్ అని ఉంటాయి. సో, ఇవేమి మనం టచ్ చేయం. మనం యూజ్ చేసేదేంటంటే బ్రాడ్ టార్గెటింగ్. సో, నేను ఇవేమి సెలెక్ట్ చేయను. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో, ప్రీవియస్‌గా ఏంటంటే చాలామంది లేయర్ టార్గెటింగ్ చేసేవాళ్ళు. లేయర్ టార్గెటింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, ఇంట్రెస్టే ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడే ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తూ వెళ్తారు. అవునా? కదా! సో, దాన్ని లేయర్ టార్గెటింగ్ అంటాం. సో, ఒకప్పట్లో ఇది వర్కౌట్ అయ్యేది గానీ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో అయితే ఇదైతే పెద్ద వర్క్ అవ్వట్లేదండి. ఎందుకంటే మెటా ఏఐ అనేది చాలా అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో బిల్డ్ చేసేసారు. సో, దీనివల్ల ఏంటంటే ప్రెజెంట్ బ్రాడ్ టార్గెటింగే వర్కౌట్ అవుతుంది ఎక్కువగా. సో, అందుకనే ఇది ఓపెన్‌గా వదిలేస్తాను. దానికున్న ఏదైతే రీజన్ ఉందో అది కూడా మీకు నెక్స్ట్ స్టెప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ప్రెజెంట్ ఏంటి ఇప్పుడు చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. బ్రాడ్ క్యాంపెయిన్ ఏపీ అండ్ టీఎస్ 18+ ఫీమేల్ ఆడియన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను కదా! సో, ఆంధ్ర, తెలంగాణ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసరికి ఏజ్ గ్రూప్ ఇక్కడ 18+ పెట్టేసుకున్నాను. ఓన్లీ వుమెన్. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇంకా క్రియేట్ సేవ్డ్ ఆడియన్స్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకుందాం. ఓకేనా? సేవ్ అయిపోయింది చూసారా? ఓకే. ఇప్పుడు ఈ సేవ్డ్ ఆడియన్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాము అంటే, యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి మనము ఆడియన్సెస్‌ని ఫిల్ చేయలేమనమాట. ఓకేనా? ఇప్పుడు మల్టిపుల్ యాడ్ సెట్స్ లేదా మల్టిపుల్ క్యాంపెయిన్స్ మనం బిల్డ్ చేస్తూ రన్ చేస్తుంటాం. క్రియేట్ చేసిన ప్రతిసారి మనం ఈ ఆడియన్స్ సెట్టింగ్స్‌ని మనం ఫిల్ చేస్తూ కూర్చోలేం కదా! టైం వేస్ట్. అందుకనే సేవ్ చేసి రెడీగా ఉంచుకుంటే సింగిల్ క్లిక్‌తో మీ ఆడియన్స్‌ని లోడ్ చేసేయొచ్చనమాట. అందుకని క్రియేట్ చేశా. అయితే ఈ బ్రాడ్ టార్గెటింగ్ కాన్సెప్ట్ ఇందాక చెప్పాను కదా! దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సింపుల్‌గా చూడండి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏ ప్రొడక్ట్ సమ్ క్లాతింగ్ ఇండస్ట్రీ అనుకుందాం. ఓకేనా? సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ క్లాతింగ్ అని ఒకటి ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఇండియా లెవెల్‌లోని ఏజ్ గ్రూప్ అన్నీ ఇలానే వదిలేస్తాను. ఓకేనా? స్ట్రెయిట్‌గా ఇక్కడికొచ్చేసి క్లాతింగ్ అని సెర్చ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్‌లో వచ్చేసరికి క్లాతింగ్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సేవ్ చేసుకుంటాను. ఓకే. క్రియేట్ అయిపోయాయి. ఇంకొకటి ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫుట్‌వేర్ అని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫుట్‌వేర్‌ని సెలెక్ట్ చేద్దాం. ఫుట్‌వేర్ క్లాతింగ్ ఉంది. లేదా ఫుట్‌వేర్ బ్రాండ్స్ ఫుట్‌వేర్ అని ఉంది. ఓకేనా? ఇక్కడ ఆహ్, సరే ఇక్కడ ఫుట్‌వేర్ బ్రాండ్స్ ఫుట్‌వేర్ ఉంది కదా! దీన్నే సెలెక్ట్ చేసుకుందాం. పోనీ అది సేవ్ చేసుకుందాం. ఓకే. ఇంకొకటి క్రియేట్ చేద్దాం ఎగ్జాంపుల్. ఈసారి ఏం చేద్దామంటే జ్యువెలరీయా లేదంటే ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం. స్మార్ట్ ఫోన్స్ ఏదో ఒకటి. ఓకేనా? స్మార్ట్ ఫోన్స్ తీసుకుందాం. ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్స్ సెర్చ్ చేస్తా. ఓకే. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో స్మార్ట్ ఫోన్స్ ఉంది. ఓకే. సేవ్ చేసేసా. ఇప్పుడు 3 డిఫరెంట్ కేటగరీస్‌నైతే నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటిని మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి షో ఆడియన్స్ ఓవర్‌లాప్ పైన క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్మార్ట్ ఫోన్స్‌నే ఉంచేద్దాంలే సరే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కేటగరీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దీంట్లో ఎంతమంది జనాలున్నారు చూడండి. ఇన్ని లక్షల మంది ఉన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఎంతమందైతే నంబర్ ఉందో, అదే నంబర్ ఫుట్‌వేర్‌లో కూడా మ్యాచ్ అవుతుంది. ప్లస్ క్లాతింగ్‌లో కూడా మ్యాచ్ అవుతుంది. అంటే ఈ 3 ఇంట్రెస్ట్‌లో కూడా సేమ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో 100%, 100% అని వచ్చింది చూసారా? అంటే 100% మ్యాచ్ అవుతుంది. ఓవర్‌లాప్ అయ్యింది అని అర్థం. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు 3 ఇంట్రెస్ట్‌ని టార్గెట్ చేశారో అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నా యాడ్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ స్మార్ట్ ఫోనులో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ ఫుట్‌వేర్‌లోనే ఉన్నాడు. క్లాతింగ్‌లో ఇంట్రెస్ట్‌లో కూడా ఉన్నాడనుకుందాం. ఇప్పుడు అల్టిమేట్‌గా ఒకే యాడ్ 3 సార్లు ఒకే పర్సన్‌కి చూపిస్తుందా లేదా? సో, టైమ్ వేస్ట్ కదా! మనీ కూడా వేస్ట్. అదనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ ఓవర్‌లాప్ అవుతుంది. మన యాడ్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటది. రిజల్ట్స్ తగ్గుతూ ఉంటాయి. సో, ఇటువంటి ఇష్యూస్ వల్లే మనమైతే ఈ ఇంట్రెస్ట్ టార్గెటింగ్స్‌నైతే ఇక ఇంట్రెస్ట్‌నే కాదు ఏదైనా సరే మనం వాడటం అయితే మానేసాము. స్ట్రెయిట్‌గా ఓపెన్‌గా ఉంచేసి బ్రాడ్ టార్గెటింగ్‌ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో, మీకు ఇంకా డౌట్ ఉంటే గనక మీరు మల్టిపుల్ లేయర్ టార్గెటింగ్ చేసి ఒక యాడ్ సెట్ ప్రిపేర్ చేయండి. ఓకేనా? ఒక ఆడియన్స్ సెట్ క్రియేట్ చేసి ఒక యాడ్ సెట్ పెట్టండి. ఇంకొక యాడ్ సెట్‌లో బ్రాడ్ టార్గెటింగ్ పెట్టండి. రెండిటికి కలిపి క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ పైన మీరు యాడ్ రన్ చేసి ఒక 4 డేస్ రన్ చేసి వెయిట్ చేసి చూడండి. ఓకేనా? ఆ తర్వాత మీకే క్లారిటీ వస్తది. రెండిట్లో ఏది వర్కౌట్ అవుతుందో అది మీరు డిసైడ్ అయ్యి ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, 100% ఏంటంటే బ్రాడ్ టార్గెటింగే పెర్ఫార్మ్ చేస్తుంది. ఈవెన్ మీరు డైరెక్ట్‌గా మెటా బ్లూ ప్రింట్ అని ఉంటది. మీరు సెర్చ్ చేయొచ్చు. వాడు కూడా కొన్ని మంత్లీ వన్స్ ఇండియాలో కూడా కొన్ని వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. అందులో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, చెక్ చేయొచ్చు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు అడగొచ్చు. వాళ్ళు కూడా చెప్పేదదే. సో, ఎప్పుడైతే ఈ బ్రాడ్ టార్గెటింగ్ అనే కాన్సెప్ట్ మార్కెట్‌లోకి రిలీజ్ అయిందో ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది.
అంటే అంతకు ముందు నుంచి వచ్చింది. కాపోతే సిన్స్ 2 ఇయర్స్ నుంచి నేనైతే రకరకాల కేటగరీస్ ఆఫ్ బిజినెసెస్ అండ్ సర్వీసెస్ వాళ్ళందరికీ ఈ బ్రాడ్ టార్గెటింగ్ కాన్సెప్ట్ పైనే నేను యాడ్స్ రన్ చేశాను. సో, అందరికి దీంట్లోనే రిజల్ట్స్ ఎక్కువొచ్చాయి. ఓకేనా. బెటర్ రిజల్ట్స్, బెటర్ పెర్ఫార్మన్స్ వచ్చింది కాబట్టి అంతా టెస్టింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మేము కూడా ఆ బ్రాడ్ టార్గెటింగ్‌ని ఫాలో అవుతున్నాము. ఓకే. ఇదనమాట. ఓకే. సో, ఇప్పుడు నేనైతే ఏదైతే డమ్మీ క్రియేట్ చేశానో అవి డిలీట్ చేస్తున్నాను. ఓకేనా. సో, సేవ్డ్ ఆడియన్స్ అయితే ఒకటి క్రియేట్ చేసేసా. ఓకే. ఇక మనం యాడ్ డాష్‌బోర్డ్‌లోకి వచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏంటి వాట్సాప్ యాడ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, దానికి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. స్ట్రెయిట్‌గా లీడ్స్ ఒకటి, సేల్స్ ఒకటి 2 ఉంటాయి. ఈ రెండిట్లోని మనకు వాట్సాప్ ఉంటది యాక్చువల్‌గా. ట్రాఫిక్ అండ్ ఎంగేజ్‌మెంట్‌లో కూడా ఉంటది. కాకపోతే ఈ 2 అవాయిడ్ చేయండి. మోస్ట్‌లీ లీడ్స్ అండ్ సేల్స్‌లోని ఉన్న వాట్సాప్‌ని యూజ్ చేయండి. ఓకేనా. అయితే ఇంతకుముందు లీడ్స్‌లో వాట్సాప్ ఉండేది. ఇప్పుడు కొత్త అకౌంట్స్‌కేంటంటే లీడ్స్‌లో ఉన్న వాట్సాప్‌ని రిమూవ్ చేసేసి డైరెక్ట్‌గా సేల్స్‌లో పెట్టేసాడు. సో, మీరు కంగారు పడిపోయి వెతుక్కోవద్దు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. లీడ్స్‌లో లేకపోతే గనక సేల్స్‌లో ఉంటది. సో, సేల్స్‌లో ఉన్న వాట్సాప్‌ని యూజ్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లే. అలా కాదండి నా సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ నాకు ఫస్ట్ లీడే కావాలి అనుకుంటున్నారు గదా! సో, వాళ్ళు కూడా ఈ సేల్ యాడ్‌లో ఉన్న వాట్సాప్‌ని యూజ్ చేయండి. ఓకేనా. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది ఎందుకు మారింది అంటే, ఇంకా కొంతమందికి రెండిట్లోని వాట్సాప్ బటన్ వస్తుంది. డెస్టినేషన్ అనేది లీడ్స్‌లోనే ఉంది, సేల్స్‌లో ఉంది. వాళ్ళు యూజ్ చేసుకోండి. ఏదైనా ఒకటే ప్రాబ్లమ్ లేదు. లేని వాళ్ళేంటంటే సేల్స్ ఉన్న వాట్సాప్‌నయితే యూజ్ చేసుకోండి. దీంట్లో ఎటువంటి ఫాల్ట్ గాని, ప్రాబ్లమ్ గాని ఏమీ లేదు. ఈ సేల్స్‌లో ఉన్న వాట్సాప్‌కి ఎందుకు తీసుకొచ్చాడు అంటే, దీనికి కన్వర్జేషన్ అనేది ఒక కొత్త సిస్టమ్‌నయితే తీసుకొచ్చాడు. ఓకేనా. సో, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇందాక మీకు గుర్తుందా? మీకు ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకోమన్నాను మీకు వాట్సాప్‌లో. ఈ కస్టమర్స్ యాక్టివిటీ అనేదాన్ని ఎనేబుల్ చేసుకోమన్నాను గదా! దీనికోసమే అనమాట. ఈ ఫంక్షన్ ఎప్పుడైతే ఈ ఫీచర్‌ని తీసుకొచ్చాడో అప్పటినుంచి సేల్స్‌లోకి షిఫ్ట్ చేసి కన్వర్జేషన్ అని జెప్పి ఒక కొత్త మోడల్‌నయితే తీసుకొచ్చాడు. ఒక ఆప్షన్‌ని. సో, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా. అంతే తప్ప మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనైతే ఏమీ లేదు. ఓకే. సో, సేల్స్‌లో వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటాను. కంటిన్యూపై క్లిక్ చేద్దాం. ఈ కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి మీకు ఒక పాపప్ వస్తది. అడ్వాంటేజ్ ప్లస్సా లేదంటే మాన్యువల్ సెటప్ అని. మాన్యువల్ సెటప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో, చూడండి ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ సెటప్ అయితే ఉంది. సో, ఫస్ట్ వచ్చేసరికి క్యాంపెయిన్ లెవెల్, సెకండ్ సేల్స్ యాడ్ యాడ్ సెట్ లెవెల్, తర్వాత యాడ్ లెవెల్. ఓకేనా. ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో, ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్‌లో చెక్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసరికి నేమ్ ఇవ్వాలి. ఇక్కడ కూడా నేమింగ్ అనేది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీరు ప్రాపర్ నేమింగ్ అయితే డీటెయిల్‌గా ఇవ్వండి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు కొన్నాళ్ళకేంటంటే మల్టిపుల్ క్యాంపెయిన్స్, మల్టిపుల్ యాడ్ సెట్స్, మల్టిపుల్ యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, ఇక్కడ ఉన్న పేరు ఏదైతే ఉందో ఆ టైటిల్‌ని చూడగానే లోపల ఉన్న కంటెంట్ అనేది మీకు అర్థమైపోవాలి. సో, ఓకే. ఈ కంటెంట్ నేమ్ చూడగానే లోపల ఈ యాడ్ క్యాంపెయిన్‌లో ఉన్నదేంటనేది మీకు అర్థమైపోవాలి. ఓకేనా. అందుకని. ఒకవేళ ఇప్పుడు అవన్నీ మీరు ఎలా పడితే అలా పెట్టేసారనుకో, రేపొద్దున మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఉన్నప్పుడు ఏ క్యాంపెయిన్ ఏముందనేది మీకు తెలీదు. అప్పుడు ప్రతిసారి మీరు ఎడిట్ కొట్టి లోపల ఉన్నదంతా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మీకు టైం వేస్ట్. అందుకనే కరెక్ట్ నేమింగ్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో, ప్రెజెంట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను వాట్సాప్ సేల్స్ క్యాంపెయినో లేదా లీడ్స్ క్యాంపెయిన్ అనుకుందాం. సో, అని పెట్టుకుంటా. డబ్ల్యూఏ అంటే వాట్సాప్ షార్ట్‌కట్. ఇన్‌స్టాగ్రామ్‌కి ఐజీ అంటాం. ఫేస్‌బుక్ ఎఫ్‌బీ అంటాం. ఓకేనా. సో, వాట్సాప్ కాబట్టి అని పెట్టాను. సేల్స్ అయితే సేల్స్ లేదా లీడ్స్ అయితే లీడ్స్ అని చెప్పి మెన్షన్ చేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత అండర్‌స్కోర్ పెడతాను. ఇక్కడ డేట్ పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రోజు నుంచైతే క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ రోజు డేట్ అయితే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే 8థ్ అని పెట్టుకుంటారు. ఒకవేళ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకుంటే 7థ్ అని పెట్టుకుంటారు. అంతేగాని మీరు క్రియేట్ చేసిన డేట్‌నయితే ఎప్పుడు పెట్టుకోవద్దు. ఓకేనా. ఏ రోజైతే క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వబోతుందో ఆ డేట్‌నయితే పెట్టేసుకోండి. ఓకే. మోస్ట్‌లీ ఏంటంటే అర్ధరాత్రి టైం నుంచి స్టార్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 8థ్ కదా! 8థ్ అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయ్యేలా పెట్టేసుకోండి అలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్యాంపెయిన్ డీటెయిల్స్‌లో వచ్చేసరికి ఇలానే వదిలేసేయండి. ఆల్రెడీ మనం సేల్స్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసరికి క్యాంపెయిన్ బడ్జెట్ పెట్టేసుకోండి. ఇక్కడ మినిమమ్ వచ్చేసరికి రూ. 100 నుంచి పర్ డే బడ్జెట్ అయితే ఉంటాది. ఓకేనా. సో, మీ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరైతే బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 100తో స్టార్ట్ చేయండి. నెమ్మదిగా 200, 300 చేసుకొని పెంచుకొని ట్రై చేసుకొని వాడుకోండి. ఓకేనా. సిట్యుయేషన్ బట్టి. ఓకే. మీ బిజినెస్‌ని బట్టి. ఓకేనా. ఒకవేళ ఎవరైతే రియల్ ఎస్టేట్ గాని, అంటే హై టికెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం మినిమమ్ 400, 500 పైనే ఉంచుకోండి. ఓకేనా. అయితే కొత్తగా యాడ్ అకౌంట్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఒక 1 వీక్ మాత్రం రూ. 200 నుంచి స్టార్ట్ చేసి ఒక 4, 5 డేస్ తర్వాత మీరు బడ్జెట్ అయితే పెంచండి. నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి గానీ, ఫస్ట్ డేనే మీరు 500, రూ. 1000 పర్ డే పెట్టారంటే గనక అకౌంట్ గనక మొత్తం బ్యాన్ అయిపోద్ది యాడ్ అకౌంట్ అనేది.
ఓకేనా? కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా స్టార్టింగ్ కొన్ని రోజులు 200, 300 రూపీస్‌తో స్టార్ట్ చేయండి. ఒక 1 వీక్ తర్వాత మీరు పెంచుకుంటూ వెళ్ళండి నెమ్మదిగా. ఓకేనా? ఒకేసారి ఫస్ట్ డే 1000 రూపీస్ పెట్టకండి. అకౌంట్ బ్యాన్ అయిపోద్ది. ఓకేనా? 600 ఇలా కూడా పెట్టకండి. ఓకే. రెండో రీజన్ ఏంటంటే అకౌంట్ ఆప్టిమైజేషన్ కూడా ఉండాలి కాబట్టి తక్కువ నుంచి అలా పెంచుకుంటూ వెళ్తే ఒక ఆప్టిమైజేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటది కాబట్టి అది కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా? సో, ఎవరైతే చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళు ఉన్నారో 100 రూపీస్‌తో స్టార్ట్ చేయండి. లేదా 200తో స్టార్ట్ చేయండి. హై టికెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 400, 500 తర్వాత అలా అంటే కొద్ది రోజులు అయిన తర్వాత ఒక 3, 4 డేస్ రన్ చేసిన తర్వాత అప్పుడు 500 ప్లైనే పెట్టేసుకోండి. ఓకేనా? క్లినిక్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా ఏంటంటే 400, 500 ప్లస్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? మిగతా వాళ్ళేంటంటే ఎవరైతే లోకల్ బిజినెసెస్ చిన్న చిన్న వాళ్ళున్నారో వాళ్ళేంటంటే ఒక 200, 300 రీజనబుల్‌గా ఉంటది. సో, ఆ రేంజ్‌లో అయితే మీరు పెట్టేసుకోవచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ నేనేం చేస్తానంటే 200 సెలెక్ట్ చేస్తా. ఓకేనా? ఇక్కడ క్యాంపెయిన్ బడ్జెట్, యాడ్ సెట్ బడ్జెట్‌కి డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి. క్యాంపెయిన్ బడ్జెట్‌లో ఏంటంటే మీరు మల్టిపుల్ యాడ్ సెట్స్ పెట్టారనుకోండి అదే క్యాంపెయిన్‌లో ఏ యాడ్ సెట్‌కైతే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయో ఆ యాడ్ సెట్‌కి ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెడుతుందనమాట. ఏదైతే డల్‌గా ఉందో దానికి తక్కువ ఖర్చు పెడతది. సో, అల్టిమేట్‌గా మీ బడ్జెట్ అనేది కరెక్ట్‌గా యుటిలైజ్ అవుతది. ఓకేనా? అదే యాడ్ సెట్ బడ్జెట్ పెట్టారనుకోండి, యాడ్ సెట్ 1కి ఒక 100 రూపీస్, యాడ్ సెట్ 2కి 100 రూపీస్ పెడతారు. ఒకవేళ యాడ్ సెట్ 1 సక్సెస్ అయింది అంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ 2కి సరిగ్గా రావట్లే. బట్ స్టిల్ మీకు డబ్బులైతే రోజంతా ఖర్చవుతూ ఉంటది కదా! సో, అప్పుడేమవుతుందంటే మనకు బడ్జెట్ వేస్ట్ అవుతది కాబట్టి, క్యాంపెయిన్ బడ్జెట్‌లో పెట్టుకుంటే 200 రూపీస్ మీరు ఇచ్చేసారనుకోండి, రెండిట్లో ఏదైతే ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తదో దానికి ఎక్కువ డబ్బులిస్తదనమాట. సో, ఇది అడ్వాంటేజ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏబీ టెస్ట్ ఇవన్నీ వదిలేసేయండి. మీకు ప్రెజెంట్ స్టేజ్‌లో అయితే అక్కర్లేదు. దానికి వేరే టాపిక్ కావాలి అనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ స్పెషల్ యాడ్ కేటగరీస్ కూడా మీరేం టచ్ చేయక్కర్లేదు. డైరెక్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఓకే. ఇప్పుడు యాడ్ సెట్ నేమ్ ఇద్దాం. ఓకే. యాడ్ సెట్ నేమ్‌లో కూడా అని పెట్టేసుకుంటాను. ఫస్ట్ ఓన్లీ వాట్సాప్ డెస్టినేషన్ కాబట్టి అండర్‌స్కోర్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ ఆడియన్స్ సెట్ క్రియేట్ చేశానో దీని నేమ్ కాపీ చేసుకుంటా. ఓకే. పేస్ట్ చేసేసాను. ఇప్పుడు డేట్ కూడా పెట్టేసుకుంటా. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే వాట్సాప్ క్యాంపెయిన్ ఈ ఇందులో ఆడియన్స్ సెట్‌లో ఈ యాడ్ సెట్‌లో వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ ఆడియన్స్ ఉంది అని చెప్పి మనకు క్లారిటీ రావాలన్నమాట చదవగానే. ఓకే. తర్వాత ఏ రోజున స్టార్ట్ చేయిందో ఆ డేట్ కూడా. ఓకే. ఇప్పుడు కన్వర్షన్ వచ్చేసరికి మనకు వాట్సాప్ యాడ్ కదా! సో, మెసేజ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. మీ ఫేస్‌బుక్ అకౌంట్ పేజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తది. ఇక్కడ చూడండి. మెసెంజర్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది. మెసెంజర్ ఆఫ్ చేసేసండి. ఈ రోజుల్లో మెసెంజర్ వాడకం అయితే తక్కువగా ఉంది కాబట్టి దాని నుంచి అయితే మనకేం రావట్లేదు. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ వాట్సాప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను ఓన్లీ వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నా. ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ కూడా సెలెక్ట్ చేసుకోండి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసేటప్పుడు ఎవరైనా యూజర్స్ మెసేజ్ చేస్తే మనం రిప్లై ఇస్తాం. ఆ రిప్లై చూసే ఛాన్సెస్ తక్కువండి. ఎందుకంటే వాడు ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చూసేటప్పుడే మెసేజెస్ ఏమైనా ఓపెన్ చేసి చూసే అవకాశం ఉంటది. లేదంటే ఇన్‌స్టాంట్‌గా ఓపెన్ చేసి చూడడు. అదే వాట్సాప్ అనుకోండి ఈ రోజుల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏ మెసేజ్ అయినా సరే వాట్సాప్‌లో ఇప్పుడు డెలివరీ అవుతున్నాయి కాబట్టి, ఈ జనాలు కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్నారు కాబట్టి వాట్సాప్‌లో వెంటనే మెసేజ్ చూసే అవకాశం ఉంది. రిప్లై ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పెర్ఫార్మన్స్ గోల్. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే ఒక్క నిమిషం ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇది ఒకసారి ఏం చేస్తానంటే వెబ్‌సైట్ సెలెక్ట్ చేసి మళ్ళీ మెసేజ్ డెస్టినేషన్‌లోకి వెళ్దాం. ఓకే. ఈ 2 ఆఫ్ చేసుకుంటాను. ఓన్లీ వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి వచ్చింది. యాక్చువల్‌గా ఏంటంటే కన్వర్షన్స్ అని ఉంది. ఇప్పుడు కన్వర్జేషన్స్ కూడా వచ్చింది. ఇందాక చిన్న ఎర్రర్ వచ్చింది. లోడ్ కాలేదు సరిగ్గా. అందుకే రీసెట్ అంటే ఆప్షన్ చేసి మళ్ళీ బ్యాక్‌కొచ్చేసరికి ఇది వచ్చేసింది. ఇది యాక్చువల్‌గా ఏంటంటే కన్వర్షన్స్ అనేది వెబ్‌సైట్ రిలేటెడ్‌గా పిక్సెల్ కాన్ఫిగరేషన్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతది. ఏదైతే కొత్తగా ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా! ఎనేబుల్ చేసుకోండి వాట్సాప్ టూల్స్‌లోంచని. సో, ఎప్పుడైతే ఈ కన్వర్జేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడో అప్పటినుంచి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశాడు. సో, దీన్ని సెలెక్ట్ చేసి ఉంచుంటది ఆటోమేటిక్‌గా. దీన్నే ఉంచండి. ఓకేనా? ఏం చేంజెస్ చేయకండి. ఓకే. తర్వాత బడ్జెట్ అండ్ షెడ్యూల్. షెడ్యూల్ వచ్చేసరికి ఈరోజు మనం క్రియేట్ చేస్తున్నాం. కాకపోతే రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి రేపటి డేట్ సెలెక్ట్ చేసుకుంటాను. అర్ధరాత్రి 1 నుంచి స్టార్ట్ అయ్యేలా టైం అయితే ఇస్తాను. అయితే అర్ధరాత్రి 1 ఎందుకండి పెట్టారు? 12 పెట్టొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 12 పెడితే ఏమవుద్దంటే అది మధ్యాహ్నం 12 కింద అవుతది గానీ నైట్ 12 అవ్వదు. ఎందుకంటే 24 అవర్స్ ఫార్మాట్ ఇచ్చాడిది. ఓకేనా? అందుకు నేనిప్పుడు 12 అని చెప్పాననుకో మీరందరూ 12 అని చెప్పి కొట్టేస్తారు. కాపోతే అక్కడ మీరు ఇవ్వాల్సింది 0 ఇవ్వాలి. అవునా? కాదా? 0 ఇస్తే అర్ధరాత్రి 12 కింద అవుతాది. అదే మీరు 12 పెట్టారంటే మధ్యాహ్నం కింద అయిపోద్ది కాబట్టి నేను 1 అని చెప్తూ ఉంటాననమాట. ఒకవేళ కొన్ని అకౌంట్స్‌కి ఇక్కడ ఏఎం అండ్ పీఎం అని ఇచ్చాడనుకోండి ఆప్షను.
అప్పుడు మీరు 12 ఏఎం, 12 పీఎం అని పెట్టుకుంటే ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ ఏఎం, పీఎం ఇవ్వలేదు కాబట్టి 24 అవర్స్ ఫార్మాట్ ఇది. సో, నేను 1 అని పెట్టా. ఓకే. ఎండ్ డేట్ వచ్చేసరికి వదిలేసేయండి. ఒకవేళ కంటిన్యూయస్‌గా రన్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకొని వాడుకోవచ్చు కాబట్టి వదిలేసేయండి. లేదు ఓన్లీ పర్టిక్యులర్‌గా 1 వీకో, 1 మంత్ యాడ్ అనుకుంటే గనక మీరు ఎండ్ డేట్ పెట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆడియన్స్‌లో వచ్చేసరికి ఇక్కడ నేను మీకు చెప్పాను కదా! ప్రతిసారి మనం లొకేషన్, ఏజ్ గ్రూప్ ఇవన్నీ ఇవ్వలేము ఇక్కడ. ప్రతిసారి క్రియేట్ చేసిన ప్రతిసారి ఇవ్వలేం కదా! టైం వేస్ట్. అందుకని ముందుగా నేను ఇక్కడ ఆడియన్స్ సెట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను టార్గెటింగ్‌ది. ఓకేనా. సో, దాన్ని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే యూజ్ సేవ్డ్ ఆడియన్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. వెంటనే చూడండి ఇక్కడ. నేను ఏదైతే అక్కడ సెట్ క్రియేట్ చేశానో అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చేసింది చూసారా? చూడండి. ఓన్లీ వుమెన్, ఏజ్ గ్రూప్ ప్లస్ సిటీ ఆంధ్ర, తెలంగాణ. సో, సింపుల్‌గా సింగిల్ క్లిక్‌తో వచ్చేసింది కదా! అదనమాట అందుకని. నెక్స్ట్ పాలిసీ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఇండియా అని చెప్పి ఇది కొత్తగా వచ్చింది మొన్నటి నుంచే, ఈ మంత్ నుంచే. ఇది యాక్చువల్‌గా ఎవరికి అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ మార్కెట్ గాని, బ్యాంకింగ్ గాని, లోన్ సెక్షన్ గాని ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతది. సో, వాళ్ళేంటంటే కంపల్సరీ ఇది సెలెక్ట్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని ఉండాలి. అప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే గనక యాడ్ క్యాంపెయిన్ రన్ అవుతది. లేదంటే అవ్వదు. ఓకేనా. మిగతా బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో సర్వీసెస్ బిజినెస్ వాళ్ళకైతే అవసరం లేదు. ఓన్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. ఓకేనా. సో, వాళ్ళకి ఎనేబుల్ చేసుకోవాలి. లేదంటే మీరు వదిలేసేయండి. ఓకే. నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్. ప్లేస్‌మెంట్స్‌లో వచ్చేసరికి ఇక్కడ కొంచెం చూడండి. ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏం చేస్తారంటే మనం ఓన్లీ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామే వాడతాం కాబట్టి మిగతా 2 ఆఫ్ చేసేద్దాం. ఆడియన్స్ నెట్‌వర్క్ ప్లస్ మెసెంజర్. ఈ రెండిట్లో మనకి పెద్దగా అంత రిజల్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ 2 ఆఫ్ చేస్తాం. థ్రెడ్స్‌లో కూడా యాడ్స్ స్టార్ట్ అయిపోయి. కాకపోతే కొన్ని డెస్టినేషన్స్‌కైతే థ్రెడ్స్ ఇస్తాడు. లైక్ వెబ్‌సైట్ యాడ్స్ ఇలాంటి వాటికి, ఈ కామర్స్ యాడ్స్‌కి. సో, అప్పుడేంటంటే థ్రెడ్స్ ఇక్కడ ఆన్ అవుతది కాబట్టి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. వాట్సాప్ యాడ్‌లో వచ్చేసరికి థ్రెడ్స్‌లో ప్రెజెంట్ లేదు కాబట్టి ఆఫ్‌లో ఉంది. సో, ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే వాడుకుంటాం. త్వరలో వాట్సాప్ స్టేటస్‌లోని ఛానెల్‌లో యాడ్స్ స్టార్ట్ చేస్తారు కదా! అప్పుడు ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ కూడా వస్తది. అప్పుడు అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్యూచర్‌లో. ఓకేనా. సో, ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ యాడ్ లెవెల్‌లో వచ్చేసరికి ఏదైతే సమ్ రీల్ 1 అనో, లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ అనో, లేదంటే సమ్ ప్రొడక్ట్ నేమ్ పెట్టి ఆ ప్రొడక్ట్ రీల్ అనో, లేదా సమ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యొక్క రీల్ అనో, ఏదైతే ఆ రీల్ యొక్క వీడియో కంటెంట్ యొక్క నేమ్ ఉందో ఆ నేమ్ ఇస్తారు. తర్వాత వచ్చేసరికి మీ డేట్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటారు. ఓకేనా. డన్. ఈ పార్ట్నర్‌షిప్ యాడ్ ఏంటి అంటే మీరేదైనా కంటెంట్ కొలాబరేషన్‌తో ఉంది అనుకుంటే గనక, మీది ప్లస్ అవతల ఎవరైతే కొలాబరేటర్ ఉన్నారో వాళ్ళది కలిపి ఇక్కడ చూపించడానికి పార్ట్నర్‌షిప్ యాడ్ ఎనేబుల్ చేసి 2 అకౌంట్స్‌ని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి అప్రూవల్ వెళ్తుంది. సో, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతది. లేదంటే క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వదు. ఓకేనా. సో, కొలాబరేషన్ యాడ్ టైప్‌లో అనమాట. సో, ఇదేంటంటే మోస్ట్‌లీ పార్ట్నర్‌షిప్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ పేరు కూడా యాడ్‌లో కనిపిస్తది. అప్పుడు వాళ్ళ ప్రొఫైల్ కూడా విజిట్స్ వస్తాయి. సో, అటువంటప్పుడు మీకు వేస్ట్ కదా అమౌంటు. అలా అనుకుంటే గనక ఎనేబుల్ చేయకండి. వదిలేసేయండి. మీ అంతట మీరే మళ్ళీ ఇంకోసారి అదే వీడియోని మీ ఓన్‌గా పబ్లిష్ చేసుకొని వితౌట్ కొలాబరేషన్ పబ్లిష్ చేసి దాన్ని యూజ్ చేసుకోండి. లేదు అవతల వాళ్ళకి విజిట్స్ ఎళ్ళినా పర్లేదనుకుంటే కనుక పార్ట్నర్‌షిప్ యాడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఐడెంటిటీలో వచ్చేసరికి మీ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో 2 సెలెక్ట్ చేసి ఉంటది. నెక్స్ట్ యాడ్ సెటప్. యాడ్ సెటప్‌లో వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్రియేట్ యాడ్, ఇంకోటి యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. ఓకేనా. సో, క్రియేట్ యాడ్‌లో ఏంటంటే మీరు స్వయంగా ఇక్కడి నుంచే యాడ్ మేనేజర్‌లోంచే మీరు కంటెంట్‌నయితే అప్‌లోడ్ చేసుకుంటారనమాట. సో, దీన్నే ఇంకొక పదం ఏంటంటే డార్క్ యాడ్ అని కూడా అంటాం. ఇదేంటంటే మీరు ఏదైతే ఇక్కడ క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేసి కంటెంట్ పెడతారో, డార్క్ యాడ్‌ని రన్ చేస్తారో దానికొచ్చే కామెంట్స్ గాని, లైక్స్ గాని, వ్యూస్ గాని, షేర్స్ గాని ఏదైతే అనలిటిక్స్ డేటా ఉందో ఆ డేటా అంటే ఫ్రంట్ ఎండ్‌లో మనకు కనిపిస్తుంటది కదా! ప్రొఫైల్‌లో యాడ్ డిస్‌ప్లే అయ్యేటప్పుడు. సో, ఆ మూమెంట్ ఆఫ్ టైమ్‌లో ఏదైతే అనలిటిక్స్ వస్తున్నాయో లైక్స్ కౌంట్ గాని ఇవన్నీ. సో, ఆ కంటెంట్ ఏదైతే ఇన్ఫో ఉందో ఆ ఇన్ఫో తర్వాత ఆర్గానిక్ ఎక్కడ కనిపించదనమాట. అందుకు. సో, అటువంటి మీకు ఒకవేళ లైక్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటే గనక ఎగ్జిస్టింగ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ ప్రొఫైల్‌లో పబ్లిష్ చేసిన కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే దానిపైన వచ్చిన లైక్స్, కామెంట్స్ అన్ని లెక్కలు అక్కడ కనిపిస్తాయి కాబట్టి ఆర్గానిక్‌గా ఎవరొచ్చినా సరే ఓకే. ఇవి అన్ని వీడియోస్‌లో లేదా స్పెసిఫిక్ వీడియోలో ఇంతింత వ్యూస్ ఉన్నాయి, ఇన్నిన్ని కామెంట్స్ ఉన్నాయని చెప్పి ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుందనమాట. కొంతమందేంటంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది కామెంట్స్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ ఉన్నాయని చెప్పి చెక్ చేసిన తర్వాతే ప్రొసీడ్ అవుతూ ఉంటారు. సో, అటువంటి కేస్‌లో యూజ్ అవుతది. ఓకేనా. సో, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ పోస్ట్‌ని వాడుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే దానికి వ్యూస్ కావచ్చు, లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు ఇవి వస్తుంటాయి కాబట్టి కొంచెం బిల్డ్ అవుతది. అందరికి కనిపిస్తది. నమ్మకం కలుగుతది కాబట్టి ఓకేనా. వన్స్ మీరు బ్రాండ్ గ్రో అయిన తర్వాత అప్పుడు డార్క్ యాడ్ అయితే యూజ్ చేసుకోండి. క్రియేట్ యాడ్ పైన సెలెక్ట్ చేసి ఓకేనా.
సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే మన సెలెక్ట్ పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మన పోస్ట్ ఏదైతే ఉందో రీల్ గాని, పోస్ట్ గాని దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది డమ్మీ అకౌంట్. ఒక ఇమేజ్ పెట్టి ఉంచాను డెమో పర్పస్ కోసం. దీన్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడతాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడైతే లోడ్ అయిపోయింది చూసారా? ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ క్రియేటివ్ ఎన్హాన్స్మెంట్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. విజువల్ టచ్‌అప్స్ ఆఫ్ చేసేసేయండి. టెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ ఉంచండి. అడాప్టివ్ మల్టీ ఇమేజ్ ఫార్మాట్ వదిలేసేయండి. ఓకేనా? సేవ్ చేసుకోండి. అంతే. ఓకేనా? ఆ తర్వాత మెసేజ్ టెంప్లేట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా? ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన టెంప్లెట్స్ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కొత్తది క్రియేట్ చేయాలంటే కొత్తది ఇక్కడ నుంచి ఎడిట్ టెంప్లెట్ పైన క్రియేట్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ టెక్స్ట్ వచ్చేసరికి గ్రీటింగ్ టెక్స్ట్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో యూజర్ మెసేజ్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఇక్కడ పెడతారు. ఓకేనా? చాట్ జీపీటీ యూజ్ చేయండి. రకరకాల గ్రీటింగ్ టెక్స్ట్ అయితే మీరు బిల్డ్ చేసేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమర్ యాక్షన్స్లో వచ్చేసరికి ప్రీ ఫిల్డ్ మెసేజ్ ఒకటి ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూ ఉంటుంది. ఓకేనా? సో ప్రీ ఫిల్ మెసేజ్ ఏంటంటే మీరు ఏదైనా సంథింగ్ ఇక్కడ మెసేజ్ టైప్ చేసి ఇచ్చేస్తే కనుక వాళ్ళు మన వాట్సాప్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ టెక్స్ట్ ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ వాట్సాప్ విండో ఓపెన్ అయింది కదా, దాంట్లో ఇలా ఆటోమేటిక్గా ప్రీఫిల్ టెక్స్ట్ ఓపెన్ అయ్యి లోడ్ అయ్యి వస్తుంది. డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ సెండ్ బటన్ క్లిక్ చేయొచ్చు, లేదు దీన్ని ఎడిట్ చేసి కూడా వాళ్ళు అయితే సెండ్ చేయొచ్చు. ఓకేనా? అదే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ పెట్టామనుకోండి ఇంకా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను. సో దాని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే జనాలకు ఆల్రెడీ ఉంటాయి యూజర్స్కి, అవునా కదా? సో వాళ్ళకు ఉన్న ఏదైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ని మాక్సిమం 5 క్వశ్చన్స్ అయితే ఇక్కడ పెట్టొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఆ డౌట్స్ని నేను ఇక్కడ పెట్టి దానికి రిలేటెడ్ ఆన్సర్ను కూడా ఆటోమేటెడ్ రెస్పాన్స్లో అయితే నేను ఇచ్చేస్తా. ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఏ క్వశ్చన్ పైన అయితే ట్యాప్ చేస్తారో ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ ఏదైతే ఇచ్చానో అది ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. ఇది అడ్వాంటేజ్ అనమాట. ఇనీషియల్ ఎంగేజ్మెంట్ కూడా యూజ్ అవుతుంది. అందుకని ఇక్కడ మీరు క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ సర్వీసెస్ డూ యూ ఆఫర్ ఫర్ స్మాల్ బిజినెస్ అని ఉంది. దీనికి ఆన్సర్ ఏం చేస్తారు? డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సర్వీసెస్ ఆర్ ప్రొవైడింగ్ అని చెప్పి ఏదో సంథింగ్ మీరు అక్కడ కంటెంట్ అయితే పెడతారు. ఓకేనా? అలా నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఏదైతే ఉందో ఆన్సర్ పెడతారు. అలా మాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు పెట్టవచ్చు. 5 క్వశ్చన్స్ పెట్టేసుకోండి, లేదా 2 or 3 అయితే పెట్టేసుకోండి. ఓకేనా? మినిమం 3 పెట్టుకోండి. ఓకే. సో అల్టిమేట్గా వాళ్ళకి ఇనిషియల్గా ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ఇక్కడ క్లియర్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. సో ఏదైతే మీరు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తున్నారో ఇవి పని చేయాలి అంటే మీ ఇంటర్నెట్ ఏదైతే మీరు వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనెక్ట్ చేశారో ఆ వాట్సాప్ నెంబర్ ఉన్న మొబైల్ డివైస్ ఏదైతే ఉందో అది 24/7 ఇంటర్నెట్ అనేది కంటిన్యూస్గా రన్నింగ్లో ఉండాలి. ఓకేనా? యాడ్ రన్ అవుతున్న కాలం కంటిన్యూస్గా ఇంటర్నెట్ యాక్టివ్గా ఉండాలి ఆ మొబైల్లో. అప్పుడే మీరు ఏదైతే ఆటో రెస్పాన్స్ పెట్టారో అది వెనక్కి వెళ్తుంది కస్టమర్కి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ ఆఫ్లో ఉన్న అక్కడ వాట్సాప్ నెంబర్ డిస్కనెక్ట్ అయ్యింది అనుకుంటే వెంటనే అటు నుంచి వచ్చిన క్వశ్చన్ వస్తుంది, కానీ రిటర్న్ వెళ్ళాల్సిన ఆన్సర్ అయితే కనుక వెళ్ళదు. అప్పుడు మళ్ళీ మీరు నెట్ ఆన్ చేసిన తర్వాత మీకు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు రిప్లై అవ్వాల్సిన ఆటోమేటిక్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది మీరు టైప్ చేసి పంపించాల్సి వస్తుంది. ఓకేనా? అందుకని మోస్ట్లీ ఏదైతే వాట్సాప్ నెంబర్ కనెక్ట్ చేసి పెడుతున్నారో ఆ నెంబర్ ఇంటర్నెట్ అనేది ఆ మొబైల్లో ఉండేలా చూసుకోండి యాక్టివ్గా. ఓకేనా? ఇలా క్రియేట్ చేసుకుంటారు. తర్వాత సేమ్ ఈ టెంప్లెట్ కూడా ఒక నేమ్ ఇస్తారు. నేమ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేసుకుంటారు. ఓకే. సో అప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి వాళ్ళకి డిస్ప్లే అవుతాయి. వాళ్ళకి ఆటోమేటిక్గా రెస్పాన్స్ అయితే వెళ్తుంది. ఓకేనా? ఆ తర్వాత ట్రాకింగ్ అనేది ఇక్కడ వెబ్సైట్ రిలేటెడ్గా ఏమైనా మనం క్యాంపెయిన్ సెటప్ చేస్తే అప్పుడు యూజ్ అవుతుంది. ప్రజెంట్ దీనికైతే యూజ్ ఏమి ఉండదు. ఓకేనా? సో ఇలా మనం అయితే క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు క్రియేట్ యాడ్ గురించి కూడా చెప్తా చూడండి. సో క్రియేట్ యాడ్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ ఉంది. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో లేదా కరోజల్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఏదైతే అది. మల్టీ అడ్వర్టైజర్ యాడ్స్ ఏంటి అంటే ఒక యాడ్ చూపిస్తుంది, దాని కిందన చిన్న టైల్స్లోని స్క్రోల్ చేసుకుంటే ఇంకా మల్టిపుల్ యాడ్స్ అయితే రిలేటెడ్ యాడ్స్ వస్తాయి. సో దాంట్లో కూడా మనకు చూపించాలా వద్దని ఇది యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు, లేదంటే ఆఫ్ చేసుకొని చాయిస్ ఇస్ యువర్స్. ఓకే. ఇప్పుడు యాడ్ క్రియేటివ్లో ఇక్కడ చూడండి సెటప్ క్రియేటివ్ అని ఉంది కదా, ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో. ఓకే. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను ఏం చేస్తాను, ఇమేజ్ అనుకోండి, ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. వీడియో అయితే వీడియో, ఇమేజ్ అయితే ఇమేజ్. ఓకే. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు. ఒరిజినల్లో పెట్టేసుకోండి. లేదు మల్టిపుల్ సైజెస్ ఇమేజెస్ మీరు ప్రిపేర్ చేసి ఉంటే కనుక దానికి సైజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. రీప్లేస్ పైన క్లిక్ చేసి. ఓకేనా? నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు. ప్రైమరీ టెక్స్ట్ హెడ్లైన్ మాత్రం మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీలో జనరేట్ చేయండి. మల్టిపుల్ వేరియంట్స్, మాక్సిమం 5 వేరియంట్స్ పెట్టవచ్చు. సో 3 కానీ 5 కానీ పెట్టుకోండి. పేస్ట్ చేసేసుకోండి. కాల్ టు యాక్షన్ ఏదైతే వస్తుందో ఆ ఆర్డర్ నవో, షాప్ నవో, కాంటాక్ట్ బటన్ ఏదైతే అది మీరు అప్లై చేసుకుని పెట్టుకుంటారు. డిస్క్రిప్షన్ వదిలేండి, ఈ రోజుల్లో అయితే ప్రజెంట్ యూజ్ లేదు కాబట్టి మెయిన్ హెడ్లైన్ ప్రైమరీ టెక్స్ట్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ 2 ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇమేజ్ యానిమేషన్ మనకు అక్కర్లేదు.
ఓవర్‌లెస్ ఉంచండి. విజువల్లీ టచ్ అప్స్ ఆఫ్ చేసేయండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ డల్ ఇమేజెస్ ప్రిపేర్ చేయొచ్చు సిట్యుయేషన్ బట్టి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తది విజువల్ టచ్ అప్స్ ఆన్ చేసి ఉంచితే గనక దాని కలరింగ్ మారిపోద్ది. సో, అల్టిమేట్‌గా మనకు కావాల్సింది అక్కడ డిస్‌ప్లే అవ్వదు. అందుకని ఇది ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మ్యూజిక్ ఆన్ చేసుకోండి. మ్యూజిక్ వల్ల ఏమవుతుందంటే మనం ఏ మ్యూజిక్‌కి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నచ్చిన మ్యూజిక్ మీరు పెట్టారు. కానీ యూజర్‌కి మాత్రం ఆ మ్యూజిక్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కదా! అదే మీరు యాడ్ మ్యూజిక్ పైన పెడితే ఏమవుతుందంటే ఎనేబుల్ చేసుకుంటే ఈ యూజర్‌కి ఏ మ్యూజిక్ అయితే ఇంట్రెస్టెడ్ ఉంటదో ఆ మ్యూజిక్‌ని ఆటోమేటిక్‌గా ప్లే చేసుకుంటదనమాట అందుకని. టెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తూ ఉంటది. సో, దానికోసం యూజ్ అవుతది. ఓకేనా? ఎన్హాన్స్ సీటీఏ కూడా ఎనేబుల్‌లో ఉంచేసుకోండి. దాని పైన క్లిక్ చేసేసేయండి. ఓకే. సింపుల్. ఆ తర్వాత కిందకొస్తారు. మెసేజ్ టెంప్లేట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుంటారు. ఇక పబ్లిష్ పైనైతే క్లిక్ చేసుకుంటారు. ఈ రకంగా మీరైతే వాట్సాప్ యాడ్‌నైతే బిల్డ్ చేసుకుంటారు. ఓకేనా? అంతే సింపుల్. సో, ఈ రోజుల్లో వాట్సాప్ యూసేజ్ ఎలా ఉందంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని నోటిఫికేషన్స్ కూడా వాట్సాప్‌లోనే వస్తున్నాయి కాబట్టి ఎందుకంటే వాట్సాప్ యూసేజ్ అంతలా పెరిగిపోయింది వరల్డ్ వైడ్‌లో. అందుకనే ప్రెజెంట్ వాట్సాప్‌లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఓకేనా? ఈవెన్ కామర్స్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాట్సాప్‌లో సేల్స్ తీసుకొస్తున్నారండి. ఎందుకంటే కస్టమర్స్‌కి ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ చూసిన, సర్విస్ చూసిన తర్వాత ముందు ఎంక్వైరీ చేయాలి. దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఒక ఇదుంటది. సో, ఏం జేస్తారు? కాంటాక్ట్ చేస్తారు. ఒకప్పట్లో అంటే ఫోను కాల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాట్సాపే కాబట్టి డైరెక్ట్ వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు. డీటెయిల్స్ అడుగుతారు. మీరు డీటెయిల్స్ ఇస్తారు. సో, అల్టిమేట్‌గా టూ వే కమ్యూనికేషన్ జరిగిన తర్వాత ఓకే. తర్వాత ఇంకా సేల్ అయితే సేల్ ఏదైతే అది ట్రాన్సాక్షన్ అది కంప్లీట్ అయిపోద్దనమాట. సో, ఇంత స్మూత్‌గా జరుగుతుంది కాబట్టి వితిన్ ఫింగర్ టిప్స్‌లో అయిపోతుంది కాబట్టి దీనికి ఇంత డెవలప్‌మెంట్ వచ్చింది. ఇంత అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి మోస్ట్‌లీ వాట్సాప్ యాడ్స్ అయితే బిల్డ్ చేసుకోండి. ఈవెన్ మీరు ఇన్‌స్టంట్ ఫార్మ్ యాడ్ రన్ చేసినప్పుడు కూడా కిందన అంటే ఇన్‌స్టంట్ ఫార్మ్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాట్సాప్ బటన్ కూడా వస్తది. అక్కడ కూడా అది మీరు పెడితే గనక ఇంకా మరింత ఇంట్రెస్టెడ్ గాని అంటే క్వాలిటీ లీడ్ ఎవరైతే ఉన్నారో అర్జెన్సీ ఉన్న వాళ్ళు కూడా మీకు వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మీరు కామర్స్ యాడ్స్ గాని లేదా ల్యాండింగ్ పేజ్ యాడ్స్ రన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాట్సాప్ యాడ్ ఆన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. సో, దీనివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్‌గా వాళ్ళు పర్చేస్ చేసే ముందు కిందన ఫ్లోటింగ్ వాట్సాప్ బటన్ వస్తది గదా! దానిపైన క్లిక్ చేసి ముందు మీతో ఎంక్వైరీ చేయొచ్చనమాట. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్పుడైనా సరే వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. పర్చేస్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా యూజ్ అవుతది గాబట్టి మీరైతే వాట్సాప్ యాడ్స్ పైనైతే ఫోకస్ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడేంటంటే రెగ్యులర్‌గా మీకు బల్క్ వాట్సాప్ మెసేజెస్ అయితే రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. మీరు బడ్జెట్‌ని పెట్టిన దాన్ని బట్టి. సో, వచ్చిన మెసేజెస్‌కి మోస్ట్‌లీ వెంటనే మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? మీరెంత ఫాస్ట్‌గా రెస్పాన్స్ ఇస్తారో మెసేజ్ కావచ్చు, కామెంట్ కావచ్చు, ఫాస్ట్‌గా రెస్పాన్స్ ఇస్తే మన యాడ్ పైన కూడా వెరీ రెస్పాన్సివ్ అని చూపిస్తది. అప్పుడేంటంటే యూజర్స్‌కి కూడా ఓకే. వీళ్ళు ఫాస్ట్‌గా రెస్పాన్స్‌గా ఇస్తున్నారు. ప్లస్ యాక్టివ్‌గా ఉన్నారు గాబట్టి వీళ్ళ పైన క్లిక్ చేద్దాం. వీళ్ళ యాడ్‌కి అప్రోచ్ అవుదాం అని జెప్పి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీరెంత హై ఫాస్ట్‌గా అయితే రెస్పాన్స్ ఉంటదో అంటే మరీ నైట్ టైమ్ పడుకునేటప్పుడు వదిలేసేయండి గానీ డే వర్కింగ్ అవర్స్‌లో ఏదైతే ఉందో వీలైనంత త్వరగా మీరు రెస్పాన్స్ ఇస్తే గనక మీ యాడ్ ఇంకా అంత ఫాస్ట్‌గా ఇంకా జనాలు ఎక్కువ మందికి రీచ్ అవుతదనమాట. మనం ఎంత యాక్టివ్‌గా ఉంటే అది కూడా అంతే యాక్టివ్‌గా రెస్పాన్స్ ఇస్తది. అంటే రీచ్ అవుతది. ఓకేనా? అందుకే అదొకటి చూసుకోండి. డిలే చేయకండి. ఓకే. ఫర్దర్‌గా ఇన్‌స్టంట్ ఫార్మ్ రిలేటెడ్ ట్యుటోరియల్ గాని లేదనుకుంటే కామర్స్ యాడ్స్ తాలూకా ట్యుటోరియల్ ఏమైనా కావాలనుకుంటే గనక కిందన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, డెఫినిట్‌గా చేసి పెడతా. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక వాట్సాప్‌లో రీచ్ అవ్వండి. మీకేమైనా సర్వీస్ రిక్వైర్మెంట్స్ గాని, ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంటే గనక వాట్సాప్‌లో రీచ్ అవ్వండి. ఓకేనా? అండ్ అలానే కోర్సెస్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో, అవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ప్రీ రికార్డెడ్ కోర్స్ ఉంటది. సో, ఆ కోర్స్‌లో కూడా మీరు జాయిన్ అయ్యి నేర్చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ రకంగా అయితే మీరు వాట్సాప్ యాడ్‌ని బిల్డ్ చేసి మంచి రిజల్ట్స్‌నైతే తీసుకురావచ్చు. ఈవెన్ మీరు లీడ్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు చక్కగా ఫుల్‌ఫిల్ చేసి మీ బిజినెస్‌నైతే గ్రో చేసుకోవచ్చు. ఓకే. సీ యూ దెన్. బై బై.